స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉందని మేము ఏ గవర్నమెంట్ జాబ్ కూడా ఎలిజిబుల్ కాము అని చెప్పేసి బాధపడుతున్నారా? 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ద పవర్ఫుల్ పోస్ట్ ఎంటైర్ గవర్నమెంట్ సెక్టార్లో కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి ద పవర్ఫుల్ పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్. మీరు ఎప్పుడైనా సరే అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు రైల్వే పోలీసు వాళ్ళని చూసుంటారు, రైల్వే కానిస్టేబుల్ వాళ్ళని చూసుంటారు. వర్క్ లోడ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా ఫీస్ఫుల్ పోస్ట్. అంటే స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసేటువంటి కానిస్టేబుల్ డ్యూటీస్తో కంపేర్ చేసుకుంటే రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క డ్యూటీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, వర్క్ లోడ్ చాలా తక్కువ ఉంటుంది, సో హ్యాండ్సమ్ శాలరీ ఉంటుంది, బ్యూటిఫుల్ శాలరీ. స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ శాలరీతో పోల్చుకుంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. మరెందుకు ఆలస్యం? ఇంకా ఎవరైనా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీరు 10th క్లాస్ క్వాలిఫై ఉంటే చాలు, జస్ట్ పాస్ అయి ఉంటే చాలు, ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇప్పుడు మీరు మీ ప్రిపరేషన్ ఈ రోజు స్టార్ట్ చేసినా సరే కానిస్టేబుల్ జాబ్ మీ సొంతం అవుతుంది. మరి నోటిఫికేషన్ అనేది మనకు April 14th రాబోతుంది. అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా అనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. April 14th నోటిఫికేషన్ రాబోతుంది. April 15th నుంచి May 14th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ మనకు అంటే మేలో మనకు అప్లికేషన్ ఎండ్ అవుతుంది కాబట్టి జూను, జూలై, ఆగస్ట్ అంటే ఒక 3 months మనకు టైం ఇస్తారు. సెప్టెంబర్, అక్టోబర్లో మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. సో అదేవిధంగా కానిస్టేబుల్ పేపర్ అనేది 10th క్లాస్ బేస్డ్గానే ఉంటుంది కాబట్టి పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ 3 సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ని కమింగ్ 6 monthsలో గినా ఈ 3 సబ్జెక్ట్స్ మీద మీరు పట్టు సాధించగలిగితే ఎన్నో రోజుల నుంచి మాకు గవర్నమెంట్ జాబ్ రాదు, మాకు ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది అని ఎవరైనా ఫీల్ అయితే ఈ కమింగ్ 6 months కింద మీరు కష్టపడినట్లయితే, ఒక పక్కా ప్రణాళికలతో మీరు గిన ఈ కమింగ్ 6 months కింద కష్టపడి చదివినట్లయితే రైల్వే కానిస్టేబుల్ జాబ్ మీ సొంతం అవుతుంది. అంటే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ వల్ల ఉన్న వాళ్ళే ఎలిజిబులా సార్? మరి మాది డిగ్రీ ఉంది. ఎస్, డిగ్రీ వాళ్ళు ఎస్ఐకి ఎలిజిబులే, కానిస్టేబుల్కి ఎలిజిబులే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి జాబ్ మిస్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. జస్ట్ దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషనే. అంటే మీరు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఈ యొక్క దానికి కూడా ఎలిజిబులే. మీరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఎలిజిబులే. మీరు ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు. తెలంగాణ కానిస్టేబుల్లో మన జాబ్ రాని వాళ్ళు కావచ్చు, తెలంగాణ కానిస్టేబుల్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయండి. ఇది ఒక మంచి అవకాశం. గర్ల్స్కి కూడా ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. ఆల్మోస్ట్ 15% రిజర్వేషన్. ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్లో 15% వేకెన్సీస్ గర్ల్స్కి రిజర్వేషన్ ఉంటుంది. సో ఎవరైతే గర్ల్స్ ఉన్నారో మీరు సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా మీరు జాబ్ కొట్టచ్చు. సో అలయన్సెస్ పరంగా స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్తో పోల్చుకుంటే ఈ రైల్వే కానిస్టేబుల్కి అలయన్సెస్ పరంగా ఎక్కువ ఉంటాయి, శాలరీ పరంగా ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అంతే, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఈవెంట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి కానిస్టేబుల్ ఈవెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఈవెంట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. 3 ఈవెంట్లు ఉంటాయి. రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. జస్ట్ 3 ఈవెంట్స్ ఉంటాయి. జస్ట్ వాడు క్వాలిఫై అయితే చాలు. ఎలాంటి మెరిట్స్ కూడా సాధించాల్సిన అవసరం లేదు. సో ఎలాంటి మీకు ప్రీవియస్ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంత పవర్ఫుల్ పోస్టు మీరు ఎప్పుడు కూడా చూసుండరు. సో మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో level 3 పోస్ట్. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది level 3 పోస్ట్. అంటే ఏఎల్పి పోస్ట్ కన్నా కూడా ఏఎల్పి అనేది level 2, ఇది level 3 పోస్ట్. గ్రూప్ డి కన్నా మంచి పోస్ట్ ఇది. గ్రూప్ డి అనేది level 1 పోస్ట్. గ్రూప్ డి అదేవిధంగా ఏఎల్పి అదేవిధంగా
టెక్నీషియన్ గ్రేడ్ 2, టెక్నీషియన్ గ్రేడ్ 3, వాటన్నిటికన్నా కూడా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది చాలా మంచి పోస్టు. ఈ అవకాశాన్ని ఏ ఒక్క స్టూడెంట్ కూడా వదిలిపెట్టుకోవద్దు. సివార్డి లాజిక్స్ మొబైల్ యాప్లో ద పర్ఫెక్ట్ కోర్స్, సివార్డి లాజిక్స్లో ఉన్నటువంటి కోర్స్ ద పర్ఫెక్ట్ కోర్స్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంకా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయినట్లయితే, సార్ మాకు కమింగ్ 6 monthsలో మాకు ఖచ్చితంగా రైల్వే పోలీస్ జాబ్ కావాలి సార్ అని మీరు పట్టుదలతో ఉన్నట్లయితే ఇమీడియట్గా సివార్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ కోర్స్ ఉంది, దాన్ని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీ ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.